యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అందరూ కూర్చోండి. మొదటి పట్టణము రాసుల మొదటి గ్రంథము 19వ అధ్యాయం. సంగీతనాదముతో స్తోత్ర సంగీతనతో నీ ప్రేమ గీతం పాడెను, నీ గొప్ప కార్యము చాటెను. నా జీవితం మార్చిన యేసయ్యా, ఈ నీరును తీర్చుగాయకుడయ్యా. నా జీవితం మార్చిన యేసయ్యా, ఈ నీరును తీర్చుగాయకుడయ్యా. సంగీతనాదముతో స్తోత్ర సంగీతనతో నీ ప్రేమ గీతము పాడెను, నీ గొప్ప కార్యము చాటెను. For the day of redemption. Put away from you all bitterness and wrath and anger and wrangling and slander, together with all malice, and be kind to one another, tender-hearted, forgiving one another, as God in Christ has forgiven you. Therefore, be imitators of God as beloved children, and live in love, as Christ loved us and gave himself up for us, a fragrant offering and sacrifice. The Lord be with you. A reading from the Holy Gospel according to St. John. Glory to you, Lord. St. John chapter 6, verses 41 to 51. Then the Jews began to complain about him because he said, I am the bread that came down from heaven. They were saying, is not this Jesus, the son of Joseph, whose father and mother we know? How can he say, I have come down from heaven? Jesus said to them, do not complain among yourselves. No one can come to me unless drawn by the Father who sent me, and I will raise the person on the last day. It is written in the prophets, and they shall all be taught by God. Everyone who has heard and learned from the Father comes to me.
Not that anyone has seen the Father except the one who is from God. He has seen the Father. Very truly I tell you, whoever believes has eternal life. I am the bread of life. Your ancestors ate manna in the wilderness and they died. This is the bread that comes down from heaven, so that one may eat of it and shall not die. I am the living bread that came down from heaven. Whoever eats of this bread will live forever, and the bread that I will give for the life of the world is my flesh. And this is the gospel for us today. Praise the Lord Jesus Christ. యోహాను సువార్త 6వ అధ్యాయం ప్రస్తుత వచనాలు 41 నుంచి 51 వరకు. యోహాను సువార్త 6వ అధ్యాయం ప్రస్తుత వచనాలు 41 నుంచి 51 వరకు. నేను పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం అని యేసు చెప్పినందుకు యూదులు గొణుగుస్తారు. ఇతడు యోసేపు కుమారుడు యేసు కాడా? ఇతని తల్లిదండ్రులు మనము ఎరగమా? అట్లయినా తాను పరలోకము నుండి దిగి వచ్చిందని ఎట్లా చెప్పగలడు అని చెప్పుకొనసాగి యేసు వారితో, మీలో మీరు గొణుగుకొనవలదు. నన్ను పంపిన తండ్రి ఆకర్షించిననే తప్ప ఎవడును నా యొద్దకు రాలేడు. నేను వారిని అంతిమ దినమున లేపుదును. వారందరూ దేవునిచే బోధింపబడురు అని ప్రవక్తల లేఖనములో రాయబడినది కనుక తండ్రి వలన విని నేర్చుకున్న ప్రతివాడు నా యొద్దకు వచ్చును. అయితే ఎవరినైనా తండ్రిని చూచినని భావము కాదు, దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు మాత్రమే తండ్రిని చూచి ఉన్నాడు. నన్ను విశ్వసించేవాడు నిత్య జీవనం పొందుతునని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. జీవాహారము నేనే. మీ పితరులు ఎడారిలో మన్నాను భుజించి మరణించిరి. పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. దీనిని భుజించువాడు మరణింపడు. పరలోకము నుండి దిగి వచ్చిన జీవముగల ఆహారము నేనే. ఈ ఆహారం ఎవడైనా భుజించిన ఎడల వాడు నిరంతరము జీవించును. ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారం నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనను. ఇది యేసుక్రీస్తు రక్షణ సువిశేషము. అందరూ కూర్చో. శుభలక్ష్మి, నాగేశ్వరరావు, లావణ్య, సరస్వతి, ఎన్ వీరేంద్ర, ఫిలమినా జోసెఫ్, సన్నీ, లిశ్రిత్, ప్రసన్న, ఇందిరా మోహన్, క్రిస్తయ్య, పోల్ మాథ్యూస్, ఈ 17 మందిని ఈ పూజాములలో ప్రత్యేకంగా గుర్తించుకుని వారి ఉద్దేశాలు, వారి మంచి మనస్సును బట్టి దేవుడు వారిని దీవించాలని ప్రార్థిస్తాం. మీరందరూ కళ్ళను కోసుకుని ఈ 17 మంది కోసం, మీ వ్యక్తిగత కుటుంబ అవసరాల కోసం గురువులు ప్రార్థిస్తూ ఉండగా, గాయనందం అర్పణ గానం ఆలపిస్తూ ఉండగా భక్తితో విశ్వాసంతో ప్రార్థిస్తాం. ప్రభువా, నన్ను కూడా దీవించుము, ఆశీర్వదించుము.
ఉత్సాహంతో ఎంతో ఆశలతో ప్రభువా ఈ బిడ్డలు నీ సన్నిధికి విచ్చేసి ఉన్నారు. వారి ప్రయత్నము, వారి ఆశలు, వారి కోరికలు ఈరోజు నీ సన్నిధిలో సమర్పించిన ఈ కానుకలు, ఈ డబ్బులు యేసయ్యా ఈ బలిపీఠ చెంత సమర్పిస్తూ ఉన్నాం. ఒక్కొక్క దివ్య పూజా బలిలో గురువుల హస్తాభిషేక ప్రార్థన ద్వారా ఆనాడు యోర్దాను నదిలో యేసు క్రీస్తు బాప్తిసం పొందినప్పుడు దిగి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు ఆనాడు అపోస్తలులందరూ ఎడదడగా ఉపవాస ప్రార్థన చేస్తూ ఉండగా వారందరి మీద అగ్ని జ్వాల వలె దిగి వచ్చిన పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు ఈ మా కానుకలైనటువంటి అప్ప ద్రాక్షరసమును పరిశుద్ధపరుస్తూ ఉండగా యేసు క్రీస్తు నిజమైన శరీరము రక్తముగా మార్చబడుతూ ఉండగా నిజమైన ఆహారము నేనే, పరలోకము నుండి దిగి వచ్చిన జీవగల ఆహారము నేనే అని పలికిన ప్రభువా ఈ పరిశుద్ధమైన పరమ దివ్య సప్రసాదములో పాల్గొని నీవు వాగ్దానం చేసిన నిత్య జీవములో పాల్పంచుకుంటూ ఈ లోక జీవితము నీ చిత్తానుసారముగా నడిపించడానికి వచ్చినటువంటి బిడ్డలందరినీ వేరు వేరుగా నీకు సమర్పిస్తున్నామయ్యా. దేవా నీ సన్నిధిలో మోకరించి వినమ్రత హృదయముతో పశ్చాత్తాప మనస్తత్వముతో పాపాలన్నీ ఒప్పుకొని యేసయ్యా నీవు దీవించుననే తప్ప మానవ బలహీనత, మానవ శోధనలు ఎటువంటి సత్కార్యము చేయలేమయ్యా. యేసయ్యా నీవు చేయబడిచిన మేము ఏ మాత్రము కూడా చేయలేము ప్రభువా. ప్రభువా బతుకులేమయ్యా. ఈరోజు నీ కరుణను బట్టి, నీ దీవెనను బట్టి ప్రభువా ఈ బిడ్డల పాపాలు మన్నించమని ప్రార్థిస్తున్నాను. దీన మనస్సుతో చేస్తున్న ప్రార్థనలు దయతో ఆలకించు ప్రభువా అని వేడుకుంటున్నాము. ప్రభువా ఈ బిడ్డల మనస్సులో ఉన్నటువంటి ప్రార్థనలు శారీరక రోగాలతో, మానసిక ఇబ్బందులతో, హృదయ భారముతో, బరువుతో చేస్తున్న ప్రార్థనలు దయతో ఆలకించు ప్రభువా. కన్నీటి ప్రార్థన చేస్తున్న బిడ్డలని మీ చల్లని చూపుతో ఓదార్పు దయచేయమని ప్రార్థిస్తున్నాం. కుటుంబ సమస్యలతో, కుటుంబ బరువుతో, కుటుంబ ఇబ్బందులతో కష్టపడుతున్న వారిని ప్రభువా నీవు ఓదార్పు దయచేసి ఆదరవుగా దగ్గర ఉండమని ప్రార్థిస్తున్నాం. కన్నీరు తుడచివని ప్రార్థిస్తున్నాం. యేసయ్యా 80 మంది ఈరోజు దీది ప్రసాద బలిని సమర్పిస్తూ ఉండగా వారందరినీ, వారి కుటుంబ సభ్యులను కూడా దీవించి వారెక్కడ ఉన్నా సరే వారి పనులలో, వారి జీవితంలో, వారి ప్రయత్నాలలో నువ్వు తోడై ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నామయ్యా. ఈరోజు ఈ ఆలయంలో రాబోతున్నటువంటి వేల మందికి ప్రభువా ఉచిత అన్నదానం చేయడానికి ఉదార మనసుతో నీ పట్ల, ఈ ప్రజల పట్ల ఉన్నటువంటి ప్రేమ ఆప్యాయతతో 17 మంది యేసయ్యా ప్రత్యేక కానుకలు సమర్పించి ఈరోజు ప్రార్థన సహాయం కోరుకున్నారు. వారందరినీ ఏ ఉద్దేశంతో, ఏ లక్ష్యంతో కానుకలు సమర్పించి ఉన్నారో యేసయ్యా వారిని, వారి కుటుంబ సభ్యుల్ని కూడా నీ మేలైన దీవెనలతో నింపమని, ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. యేసయ్యా నీవు మలాకి గ్రంథములో పలుకుతూ ఉన్నావు, మీ కానుకలు దేవుని సన్నిధికి తీసుకుని రండి, మేలైన దేవుని కొరకు మీద కృపరించి నిన్ను దీవించి ఆశీర్వదిస్తానని వాగ్దానం ఇస్తున్నాయా. ఆ మలాకి గ్రంథము ద్వారా నీవిచ్చిన వాగ్దానములు ఈ రోజు ఇక్కడే ఈ బిడ్డల జీవితంలో నెరవేరాలని ప్రభువా అని ప్రార్థిస్తూ ఉన్నాం. యేసయ్యా నీకు సమర్పించిన కానుకలు ఏ చిరు కానుక అయినా, ఏ చిరు డబ్బులు అయినా ప్రభువా అది విలువైన కానుకగా స్వీకరించమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా వారందరికీ 7 రెట్లుగా ప్రతిఫలము దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా ఈ బిడ్డలు చేసినటువంటి పనులు, పాటి పంటలు, పొలము, వాళ్ళ పనులు, వాళ్ళ హార్డ్ వర్క్, వాళ్ళ ధ్వానము అన్నిటినీ ప్రభువా 30 వందలుగా, 60 వందలుగా, 100 వందలుగా ఫలించేలాగా చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా పంటకాలం వచ్చినప్పుడు, కోతకాలం వచ్చినప్పుడు రైతులందరూ ప్రభువా నీ ఎదురైనటువంటి సంతోషముతో, ఆనందముతో ప్రభువా వారి యొక్క కష్టాలు, పనులకి ప్రభువా తగిన ప్రతిఫలం తీసుకున్న కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. యేసయ్యా ఈనాడు ప్రత్యేకంగా యేసయ్యా వాక్యము పట్టుకొని
బైబిల్ గ్రంథం పట్టుకొని దాన్ని చదివి ధ్యానించి వారి అనుదిన జీవితంలో వారు చేయాల్సిన ప్రయాణం దారిని చూపించమని ప్రార్థిస్తున్నాం. యేసయ్యా, అలాగే ఈ సెంటర్లో ప్రతి ఆదివారం నిస్వార్థ సేవ అందిస్తున్న వాలంటీర్స్ అందరినీ సమర్పిస్తున్నాం. వారి కుటుంబస్తులను సమర్పిస్తున్నాం. యేసయ్యా, ఇక్కడ గానమాల వేస్తున్న సహోదరులను సమర్పిస్తున్నాం. మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తున్న వారిని సమర్పిస్తున్నాం. యేసయ్యా, రకరకాల సేవలు అందిస్తున్న వారందరినీ ప్రభువా నీ బంగారు చేతికి సమర్పిస్తున్నాం. నీ చల్లని చూపుతో, నీ యొక్క చల్లని హస్తముతో వారిని దీవించమని, ఆశీర్వదించమని, నిరంతరము తోడే నీడై ఉండి నడిపించమని, వారు నిన్ను మొరబెట్టి ప్రార్థించినప్పుడు ఇదిగో నేను ఉన్నాను కదా అని జవాబించు అని బలపరచమని ప్రార్థించు. శత్రువు నుంచి, అపవాది దుష్ట సాతాను నుంచి వారందరినీ సంరక్షించమని ప్రార్థిస్తున్నాను. సాతాను పట్టి పీడించి ఈ బిడ్డలు చెల్లా చెదరగా చేయనీయకుండా, యేసయ్యా, ఎన్నడూ కూడా సాతాను సమస్యలు వెళ్ళి పడనీయకుండా నిరంతరమనే మీ కావలోతులు ఉంచి ఈ బిడ్డని సదా సంరక్షించమని, వారి ప్రార్థనలు ఆలకించమని మా నాథుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. రెండు చేతుల పైకెత్తారా? రెండు చేతుల పైకెత్తి మీరు మీ మనస్సులో ప్రభువుకు సమర్పించిన ఆ ప్రార్థనలు మీద, మీ పదవుల మీద ఆయన యేసువుని నామము తీసుకొని ప్రభువానికి స్తుతి స్తోత్రమని స్తుతించి ఆరాధించగలరా? హల్లెలూయా, 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 స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి. యేసుదేవా, ఆత్మదేవా, విగ్రహదేవా, స్తుతి స్తోత్రం. యేసయ్యా, నీకే వందనములు, నీకే ఆరాధన, నీకే ఘనత, నీకే హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి, 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 స్తోత్రం. మమ్ము రక్షించుటకై మీరు పంపిన యేసు క్రీస్తు రక్షకుడు ద్వారా, ఆయన శిలువ పాటుల మరణ ఉత్థానము ద్వారా ప్రభువా మా అందరికీ నిత్య జీవనం ఇచ్చింది. గురువులు చేతులెత్తి పరిశుద్ధాత్మ శక్తి మనందరి మీద దిగి రావాలని, ఈ కానుకలను పరిశుద్ధపరచాలని ప్రార్థన చేయబోతున్నాను. ఆ పరిశుద్ధాత్మ మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యుల్ని కూడా దీవించాలని, ఆ స్ఫూర్తిని మనం పొందుకోవాలని మనసారా కోరుకుంటూ ప్రార్థిస్తాం. పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు. మీ సృష్టి అంతయు మేము స్తుతించుట యుక్తం. ఏదైనా మీ దివ్య కుమారుడు మా గెలిన వారిన యేసు క్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమును పునరుద్ధరించి పవిత్రపరచుచున్నాను. ప్రపంచమాద్యంతము మీ నామమును నిర్మల కానుకను అర్పించుటకై ప్రజలను నిరంతరము పిలుచుచున్నాను. మీ సముఖమునకు
కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి క్రంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిది, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, నీవే మా అభయం, నీవే మా శరణం. ఆ విధముగా నీ భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిది, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చిందబడను. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, నీవే మా అభయం, నీవే మా శరణం. ఇది మన విశ్వాస రహస్యము. కనుక తండ్రి, వారి మరణమును ఉత్థానమును స్మరించుచు జీవనమసగి అప్పమును రక్షణ పాత్రలను సమర్పించుచున్నాను. మీ సముఖమును మోకరించి మీకు సేవ చేయుటకు ఈ దివ్య పూజా బలిలో పాల్గొనుటకు మమ్మందరినీ పాత్రలుగా ఇక్కడ చేర్చినందుకు మీకు వందనములు చెప్తున్నాను. క్రీస్తు శరీరములను పాలువారిగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని నూతనీకరించమని ప్రతిమాలపరుచున్నాను. ఏలైన వారా, ప్రపంచమంతటా వ్యాపించిన మీ దివ్య సభను జ్ఞాపకమించగలడు. మా 1216 పాపు వారిని, మా తుమ్మావాల అగ్రపీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులను, మఠ కన్యాశ్రీలను, మీ సేవ కోసం పేరు పెట్టి పిలిచిన సేవకులు సేవకులందరినీ నీ ఆత్మ ప్రేరేపణ కలిగించి నీవు నడిపిస్తున్న వారందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరచు. మీ చిత్తము చొప్పున మీ సముఖమును మోకరించి ప్రార్థిస్తున్న ఈ బిడ్డల మనవులు, ప్రార్థనలు, కోరికలు ఎంతో ఆలకించు.
నిమిషం నిశ్శబ్దంగా ఉండి మీ వ్యక్తిగత ప్రార్థనలు ప్రభు పాదాల సమర్పిస్తాను. యేసయ్యా, మా కుటుంబాల నుంచి మరణించిన ఆత్మలకు రోడ్డు ప్రమాదంలో, రకరకాల యాక్సిడెంట్లో, రకరకాల అకస్మాత్తుగా సందర్భాలలో, ఇన్సిడెంట్లో, అలాగే ఆత్మహత్య చేసుకున్న వారిని, దిక్కులేని ఆత్మలను, లోకమంతా మరణించే వారందరికీ నిత్య విశ్రాంతి తెచ్చే ప్రభువా, ఏ ఇంట్లో అయితే, ఏ స్థలంలో అయితే దుష్ట ఆత్మలు, చనిపోయే వారి ఆత్మలు, దిక్కులేని ఆత్మల చెడు ప్రభావం వలన నీ బిడ్డలు కష్టపడుతూ ఉన్నారు, సమస్యలు ఉన్నారు, నిద్ర లేకుండా చేస్తూ ఉన్నారు, ఇంటిలో శాంత సమాధానం లేకుండా చేస్తూ ఉంటున్నారు, అలాగే రకరకాల సమస్యలకు గురి చేపిస్తూ ఉన్నారు. అటువంటి ఆత్మలందరికీ ప్రభువా నిత్య విశ్రాంతి దయచేయమని ప్రార్థిస్తున్నాను. అటువంటి దుష్ట శక్తుల ప్రభావం ఈ దివి పూజ బలి ఫలితమున ప్రభువా బంధిస్తూ ఉన్నాను. ప్రభువా నీ పాదాల చెంత నశించిపోవాలని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. ప్రభువా నీ పరిశుద్ధ రక్తము చిలకరించి ఆ బిడ్డని, ఆ కుటుంబ సభ్యులను, ఆ యొక్క స్థలము దీవించమని, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ఒకరోజు చనిపోయి మేము కూడా మీ సన్నిధికి వచ్చి నిన్ను ముఖాభిముఖంగా దర్శించి నిత్యానందం అనుభవించే భాగ్యము దయచేయమని మా నాథుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.